ఇక బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఢాకాలోని శ్రీ శ్రీ దుర్గామాత మందిరంపై జరిగినటువంటి వ్యూహాత్మక దాడి మత స్వేచ్ఛపై అక్కడ మైనార్టీలకు ఎదురవుతోన్న భీకర ముప్పును స్పష్టం చేస్తున్నాయి. ఖిల్కా హెట్ ప్రాంతంలోని శ్రీ శ్రీ దుర్గా దేవాలయంపై ఇటీవల చోటు చేసుకున్నటువంటి దాడి స్థానిక హిందూ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ముఖ్యంగా ఆలయాన్ని ఖాళీ చేయించాలంటూ మత ఛాందసవాదులు బెదిరింపులకు దిగుతున్నారు. ఊరి మధ్యలో హిందూ ఆలయం ఎందుకు ఉండాలంటూ స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు. కొందరు కుట్ర చేసి ఆలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు వ్యూహాత్మకంగా జరిగిన దాడి అంటూ హిందువులు ఆరోపిస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, చాలా ముందుగానే ప్రణాళికతో చేయబడిన చర్యని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసు అధికారులు దీన్ని రెగ్యులర్గా జరిగే గొడవగా క్రియేట్ చేయాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనలో బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు దాడిలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయకపోవడంతో హిందూ సమాజంలో అసహనం పెరిగింది. ఈ ఘటన ఒక్కటే కాదు, గతేడాది నుంచే బంగ్లాదేశ్లో ఆలయాలపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కుమిల్లా, చటోర్గాం, నోయాఖాలి వంటి ప్రాంతాల్లో దసరా పర్వదినాల్లో హిందూ ఆలయాలపై దాడులు విపరీతంగా జరిగాయి. 100కు పైగా ఆలయాలు ధ్వంసమయ్యాయి. అనేక హిందూ ఆస్తులు దగ్ధమయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. హనుమాన్ ఆలయాలు, శివాలయాలు వరుసగా లక్ష్యాలుగా మారుతున్నాయి. దాడుల వెనక అసత్య ప్రచారాలు, భూ ఆక్రమణ ప్రయత్నాలు, రాజకీయ ప్రేరణలు ఉన్నాయని స్థానిక హిందూ నాయకులు ఆరోపిస్తున్నారు. ముస్లిం మత విశ్వాసాలను అవమానించారంటూ లేనిపోని అంశాలను చిత్రీకరించి దాడులకు ఉసుగొలుపుతున్నారని తెలుస్తోంది. ప్రజా సంఘాలు ఇది మత స్వేచ్ఛపై భీకర ముప్పంటూ మండిపడుతున్నాయి. హిందూ మతస్థులు ఆలయాలను తమ ఆత్మగౌరవానికి ప్రతీకలుగా చూస్తారని, వాటిపై దాడులు వారి మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్టు అవుతుందని వాళ్ళు వాదిస్తున్నారు. మొత్తం ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలకు భద్రత కరువైందనే వాస్తవాన్ని మళ్లీ రుజువు చేస్తూ ఆలయాలపై జరుగుతున్న దాడులు తేటతెల్లం చేస్తున్నాయి. మత సామరస్యానికి భంగం కలిగించేటువంటి చర్యలపై తక్షణం చర్యలు తీసుకోకపోతే బంగ్లాదేశ్ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సౌమ్య సిద్ధంగా ఉన్నారు. సౌమ్య, బంగ్లాదేశ్లో జరుగుతున్న వరుస ఘటనలు చూస్తే ఏమనిపిస్తోంది? మరీ ముఖ్యంగా గత సంవత్సరం నుంచి కూడా దాదాపుగా చాలా రోజుల నుంచే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేయడం, వీటిని ఎలా చూడొచ్చు? అండ్ భారత ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తోంది? ఏం జరుగుతోందంటారు? మనం గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే మన దేశంలో అంటే భారతదేశంలో కూడా పలు చోట్ల హిందూ దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతుంటాయి. అయితే దీని మీద ఇప్పటికే హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశాలైనటువంటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ నిన్నమొన్నటి వరకు కూడా మనకి భారత్ కి మిత్ర దేశంగా ఉండేది. అలాంటి మిత్ర దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో గత కొద్ది సంవత్సరాలుగా మనం ముఖ్యంగా చూసుకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే మాత్రం వరుస మతపరమైనటువంటి దాడులు చేస్తున్నారు. అది కూడా కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి ఉదాహరణే మనం చూసుకుంటే ఏదైతే ఢాకాలో జరిగినటువంటి కిలేర్లో జరిగినటువంటి మతపరమైనటువంటి దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆలయాన్ని ఊరి మధ్యలో ఉందని చెప్పి కేవలం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అత్యంత దారుణంగా దుర్గాదేవి గుడిలో ఆ విగ్రహం ఉంటుండగానే విగ్రహంతో సహా కూల్చేసినటువంటి సంఘటన నిదర్శనంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ మొత్తం విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ కూల్చడానికి ముందు గత 3 రోజుల క్రిందట ఏదైతే దుర్గాదేవికి సంబంధించి ఊరి మధ్యలో ఆలయం ఉందని చెప్పి కొంతమంది ఛాందసవాదులు ఆ ఊర్లో ఉండేటటువంటి హిందువుల్ని, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులను కూడా బెదిరింపులు చేశారు. అయితే దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి గవర్నమెంట్, అక్కడ ఉండేటటువంటి బంగ్లాదేశ్ గవర్నమెంట్ చోద్యం చూస్తూ ఊరుకుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే 3 రోజుల తర్వాత ఇది రైల్వే భూములకు సంబంధించినటువంటి ప్రాంతంగా చిత్రీకరించి రైల్వే భూముల పరిగణలోకి వస్తుంది కాబట్టి ఈ ఆలయం ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పి అత్యంత దారుణంగా ఆలయాన్ని
దుర్గాదేవి యొక్క విగ్రహంతో సహా కూల్చేసిన తర్వాత అసలు హిందువుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతున్నాయో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మతం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషన్ లాంటిది. అది ఏ మతమైనా అయి ఉండొచ్చు, బట్ ఎవరి మతం అనుసరిస్తున్న వాళ్ళకి ఆ మతం అనేటటువంటిది ఒక ఎమోషన్. అలాంటిది కనీసం బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఈ ఛాందసవాదులు బెదిరింపులు చేశారో కనీసం ఆ బెదిరింపులకి కంప్లైంట్ నమోదు చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది లేదా విచారించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ బాధ్యతలన్నింటినీ కూడా విస్మరించి ఇలా గవర్నమెంట్ పరంగా ఇలా అవి రైల్వే భూములకు చెందుతాయని చెప్పి ఉద్దేశపూర్వకంగానే ఆ గుడిని అక్కడి నుంచి కూల్చేసినట్టుగా మాత్రం మనందరికీ కూడా తెలుస్తుంది. ఇందులో ఖచ్చితంగా వాస్తవంగా ఇక్కడ ఉండేటటువంటి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. మతపరమైనటువంటి విద్వేషాలను కంట్రోల్ చేయడంలో, మతపరమైనటువంటి విషయాల్ని అదుపులో ఉంచడంలో బంగ్లాదేశ్ గవర్నమెంట్ అయితే మాత్రం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఏదైతే బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాత వరుసగా మతపరమైనటువంటి గొడవలు బంగ్లాదేశ్ లో జరుగుతూనే ఉన్నాయి. మనం 2022 నుంచి చూసుకుంటే 2022లో 47 ఆలయాల మీద ఆలయ విగ్రహాల మీద కూడా ధ్వంసం చేశారు. అయితే 2023లో ఇది కాస్త 303 సంఖ్యకి పెరిగింది. ఇక 2024లో ఏకంగా ఒక్క సంవత్సరంలోనే 2200కు పైగా ఆలయాల మీద బంగ్లాదేశ్ లో దాడులు జరిగాయి. ఇంత దాడులు జరుగుతున్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎంత చోద్యం చూస్తూ ఊరుకుంటుందా అని ఇప్పుడు హిందువులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆలయాలే కాదు, హిందువుల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు అదే విధంగా మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టు అనేక మంది హిందువుల యొక్క ప్రాణాలు కూడా ఇలాంటి విషయాల్లో కోల్పోవడం జరిగింది. కనీసం అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ వాళ్ళకి మద్దతు ఇవ్వడం కానీ కనీసం రక్షణ కూడా కల్పించకపోవడం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా బాధను కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ భారతదేశం బంగ్లాదేశ్ కి ఎంత చేసింది అనేటటువంటిది, ఎంత కృతజ్ఞత పడి ఉండాలనేటటువంటిది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భారతదేశం బంగ్లాదేశ్ కి ఒక స్వాతంత్ర ప్రతిపత్తిని కలిగించి ఒక దేశంగా ఉండడానికి అవకాశం ఇచ్చింది. అంతేకాదు అన్ని విషయాల్లోనూ కూడా బంగ్లాదేశ్ కి సహకరిస్తూ అన్ని విషయాల్లో బంగ్లాదేశ్ నిలదొక్కునే విధంగా భారత్ ఇప్పటి వరకు కూడా సహాయం చేస్తూ వచ్చింది. మరి అంత కృతజ్ఞత చూపించాల్సినటువంటి భారతదేశం మీద, అదేవిధంగా హిందూ యొక్క సాంప్రదాయాల మీద బంగ్లాదేశ్ ఇంత దారుణంగా ఇంత నీచంగా ఇలా ప్రవర్తించడం నిజంగా అందరికీ కూడా ఆశ్చర్యకరమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం రీజన్స్ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ మాత్రం కొన్ని దేశాల యొక్క చెప్పుడు మాటలు విని కొన్ని దేశాల చేతుల్లో కీలు బొమ్మగా మారి ఇలాంటివన్నీ కూడా చేస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక భారత్ ని మనం తీసుకున్నట్లయితే భారత్ లో కూడా మనకి తెలుసు దాదాపు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఎన్నో మతాల యొక్క సమ్మేళనం. అలాంటిది భారత్ లో ఎక్కువ సంఖ్య హిందువులే ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అన్ని మతాన్ని మనం కించపరచడం కానివ్వండి లేదా అన్ని మతస్థుల్ని నీచంగా హేళన చేసి మాట్లాడడం కానీ ఎప్పుడు ఎక్కడా చేయలేదని చెప్పుకోవచ్చు. లేదా 1-2 చోట్ల ఏవో చిన్న చిన్న మతపరమైనటువంటి గొడవలు జరిగితే అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని భూతంలో పెట్టి హిందువుల మీద తీవ్ర వ్యతిరేకతతో మండిపడుతూ అనేక రకాలైనటువంటి నిరసన చేపడుతున్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళ యొక్క సంస్కృతి ఏమైంది, వారి యొక్క విచక్షణ ఏమైందని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. నిజంగానే బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి హిందువులు కనీసం వాళ్ళకి రక్షణ కూడా కల్పించలేదని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం విషయం మీద మనం చూసుకుంటే ఖచ్చితంగా భారత్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఊరుకునేదే లేదని తెలుస్తుంది. ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా బంగ్లాదేశ్ కి వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏదైతే బంగ్లాదేశ్ ఈ విషయంలో ఫెయిల్ అయింది, అక్కడ ఉండేటటువంటి హిందువులకు కానివ్వండి లేదా మిగతా వాళ్ళకి కానివ్వండి రక్షణ కల్పించకపోతే ఖచ్చితంగా భారత్ దీని మీద తీవ్రంగా విరుచుకుపడుతుంది. దీనికి మూల్యం తప్పనిసరిగా బంగ్లాదేశ్ అనేటటువంటి తీర్చుకుంటుంది అని చెప్తున్నారు. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే మోడీషా ఆధ్వర్యంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులను వాళ్ళు నిజంగా కంట్రోల్ చేసి అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి రక్షణ కల్పించకపోతే ముఖ్యంగా చూస్తే కనుక గత సంవత్సరం నుంచి మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే దాదాపు 100కి పైగా ఆలయాల ధ్వంసం అవడం అంటే ఇది కేవలం బంగ్లాదేశ్ లోనే చూస్తున్నాం. అండ్ మోరోవర్ చాలా కంట్రీస్లో అన్ని కంట్రీస్లో దాదాపుగా ఇండియన్స్ ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి మత స్వేచ్ఛనిస్తూ ఆలయాలు ఉన్నాయి. అక్కడ ఎప్పుడు కూడా ఇటువంటి వార్తలు ఏవి కూడా చూడలేదు, రాలేదు, జరగలేదు. మరి నేపథ్యంలో పర్టికులర్గా బంగ్లాదేశ్ ఇండియాపై ఏమైనా పగ పెంచుకుందా, ఇండియన్స్ ఏమైనా ఇబ్బంది పెట్టాలని, పైగా మతం మీద అంటే వాళ్ళకి సంబంధించి గుళ్ళ మీద ఖచ్చితంగా దాడులు చేయడం అంటే కనుక అది చాలా తీవ్రమైన చర్య. దీనికి సంబంధించి ఎలా చూడాలి అండ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు?
మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ కి అసలు భారత్ ఎంత చేసింది, ఎంత ప్రతిపత్తిని కలిగించింది, ఎన్ని విధాలుగా సహాయపడింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో కూడా మనకి హిందువుల సంఖ్య ఎక్కువ. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆ దేశం కోసం హిందువులు ఎంత కష్టపడుతున్నారు అనేటటువంటిది మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ నిజం తెలుసు, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి ఏవైతే దుశ్చర్యలు ఉన్నాయో, ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని దాని మీద ప్రపంచ దేశాలు కూడా మండిపడుతున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా భారత్ మీద కక్షపూర్తంగా ప్రవర్తిస్తున్నటువంటి కొన్ని దేశాలు, మనం పేర్లు కూడా చెప్పుకోకర్లేదు, కొన్ని దేశాలు అనగానే ప్రతి ఒక్కటి భారత్ ఏది శత్రువు కూడా తెలుసు. అలాంటి దేశాలన్నీ కూడా కావాలనే బంగ్లాదేశ్ ని శత్రు దేశంగా మారుస్తూ అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఉసిగొల్పి ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసుకొని మీరు చెప్పినట్లుగా నిజంగానే హిందువులను వాళ్ళు టార్గెట్ చేసినట్లయితే మరి మనం ఏం చేయాలి? భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళకి ఎంత మతపరమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చాము. మన దేశంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా ఎవరి మతాన్ని వాళ్ళకి అనుసరించేటటువంటి స్వేచ్ఛ ఉంది. ఎవరి మతాన్ని ఎవరైనా సరే సపోర్ట్ చేసుకోవచ్చు. ఎదుటి మతాన్ని కించపరచకుండా ఒక్కరి మతం కోసం ఎవరి మతం కోసం వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. అలాంటి స్వేచ్ఛను ఇచ్చాము. మరి అలాంటిది బంగ్లాదేశ్ కనీసం పర్టికులర్ గా హిందువులే ఉన్నారు, వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అలాంటి కృతజ్ఞత భావం కూడా మర్చిపోయి ఈ రోజు కేవలం కావాలని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మత ఛాందసవాదుల మీద నెట్టేస్తుంది అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్. నిజంగానే మత ఛాందసవాదులే ఇదంతా చేసినట్లయితే మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవాలి. నిజంగానే ప్రభుత్వం అక్కడ ఉండేటప్పుడు మత ఛాందసవాదులు చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అక్కడ ఉండేటటువంటి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం అంతే తప్పవుతుంది. కానీ అక్కడ ఉండేటటువంటి మత ఛాందసవాదులని ఎవరు కూడా చెప్పుకోము. ఒకవైపు ప్రభుత్వం కూడా నిమ్మక నీరున్నట్టుగా పట్టించుకున్నట్టుగా కావాలని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాప కింద నీరులాగా ఇదంతా కూడా చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఏదైతే అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి తీరుందో, సపోర్ట్ చేస్తున్న తీరుందో, ఖచ్చితంగా దానికి భారత్ రివెంజ్ తీర్చుకుంటుంది. వీరడైన విధంగానే ఆపరేషన్ సింధూర్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే భారత్ కి సంబంధించినటువంటి ఏ హిందువులే కాదు ఏ విషయానికి సంబంధించిన వాళ్ళైనా ఎక్కడైనా దాడులు జరిగితే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి మోడీ సర్కార్ చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఇవే దాడులు కంటిన్యూ అయితే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ రిపీట్ అవుతుందేమో అనేటువంటి వాదనలు కూడా మనకు వస్తున్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.